ఘోర విషాదాన్ని మిగిల్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విమానం దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్లాక్ బాక్స్ లోని డేటాను డౌన్లోడ్ చేసిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేశాయి. విమాన ప్రమాదం గురించి ప్రాథమిక నివేదికలో టేకాఫ్ తర్వాత ఇంధన స్విచ్లు ఒకదానికొకటి కొన్ని సెకన్ల వ్యవధిలో రన్ నుండి కట్ ఆఫ్ కి మారాయని వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 15 పేజీల నివేదిక ప్రచురించింది. మీరు ఎందుకు స్విచ్ ఆపేశారు అంటూ ఒక పైలట్ మరొక పైలట్ ను అడగడం కాక్పిట్ వాయిస్ రికార్డులో వినపడింది. మరో పైలట్ తాను అలా చేయలేదని సమాధానమిచ్చారు. అసలు ఇంధన సరఫరాను ఎందుకు ఆపేశారు, ఎవరు ఆపేశారు అనేది ఆసక్తికరంగా మారిన అంశం. విమానం బయలుదేరిన సెకన్ల వ్యవధిలో విమానం యొక్క 2 ఇంజిన్ల స్విచ్లు రన్ నుండి కట్ ఆఫ్ కు మార్చేశారు. మళ్ళీ ఆ వెంటనే కట్ ఆఫ్ నుండి రన్ కు మార్చే ప్రయత్నం చేసినా అప్పటికే సమయం చేజారిపోయింది. పరిస్థితి తమ చేతుల్లో లేదని భావించిన పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ వారి నుంచి సమాచారం కోసం ప్రయత్నం చేసింది. అయినా సరే రిప్లై మాత్రం రాలేదు. ఆ వెంటనే విమానం కూలిపోవడాన్ని అధికారులు స్వయంగా చూశారు. ఈ విమానం కేవలం 32 సెకండ్ల పాటు మాత్రమే గాల్లో ఎగిరింది. వాయిస్ రికార్డర్ లో అంతకు మించిన సమాచారం లేదని జాతీయ మీడియా వెల్లడించింది.